హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. సో ఈ ఒక్కరోజే మిగిలింది. సో సర్వం కంప్లీట్ అయిపోయింది. అన్ని ఏవీలు, అదేవిధంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, అదేవిధంగా నాగార్జున గారి ఎంట్రీ. ఎందుకంటే కల్కి నుంచి వచ్చే ఆ మూవీలో ఆ సాంగ్తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో నేను పెట్టిన థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఇక్కడ రివ్యూస్ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీకు కరెక్టా కాదనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు చాలామంది కూడా అండర్ డాగ్ కింద వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెలరేగిపోయి బాగా ఆడతారు. ఎవరైతే గేమ్ బాగా ఆడతారో, ఎవరైతే క్యారెక్టర్ బాగుంటుందో, ఎవరైతే హౌస్లో హంబుల్గా యాక్టివ్గా అందరితో బాగుంటారో ఫైనల్గా వాళ్ళు విన్నర్ అయితే బాగుంటుంది. అలా కాకుండా రివ్యూర్స్ అసలు ఇంతవరకు షోనే స్టార్ట్ కాలేదు. అలాంటప్పుడు ఒక వ్యక్తిని అప్పుడే పోర్ట్రేట్ చేసి అతన్నే గెలిపించేదానికి ప్రయత్నాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? సో బిగ్ బాస్ హౌస్ ఎందుకు వస్తారు? సో వాళ్ళ కెరియర్ కోసమే కదా వస్తారు. సో న్యాయబద్ధంగా ఎవరైతే గెలవాలో వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. కానీ రివ్యూర్స్ అయినటువంటి నేను ఎవరినో ఒకరిని ఉద్దేశం చెప్పడం లేదండి. నేను నా ఉద్దేశం చెప్తున్నా, మీ ఉద్దేశం మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఏ ఒక్కరినో ఎత్తడం, కొందరిని తొక్కేయడం, ఇవన్నీ గతంలో కూడా చూసాం. గెలవాల్సిన వాళ్ళు గెలవకుండా సింపతితో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సింపతితో గెలవడం కరెక్ట్ కాదండి. అది నా ఉద్దేశం. సో అదేవిధంగా రివ్యూస్ మధ్య గొడవలు ఇవన్నీ కూడా ఈ సామరస్యంగా సాగాల్సినటువంటి రివ్యూస్ ఈ విధంగా జరగడం కూడా దురదృష్టకరం. సో ఒకరి గురించి ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం అంటే అది చూడటానికి కూడా వినడానికి కూడా అసహ్యంగా ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఏం జరిగింది, సో దానికి ఉన్నటువంటి అక్కడ పరిస్థితులు, వాళ్ళు ఎవరు ఏ విధంగా మాట్లాడారు అనే దాని గురించి చెప్పాలి. ఏ ఒక్కరినో సపోర్ట్ చేస్తూ వాళ్ళే ఎత్తుతూ గెలిపించే ప్రయత్నాలు చేయడం అనేది నా దృష్టిలో తప్పనే నేను అనుకుంటున్నా. మరొక విషయం, బూతుల బేబీ మీకు అందరికీ తెలుసు. ఆమె నోరు తెరిస్తే డబుల్ మీనింగ్. మరి బిగ్ బాస్ వాళ్ళు ఎన్నిసార్లు బీప్ సౌండ్లు ఇవ్వాలో తెలియదు. మరి అక్కడికి పోయిన తర్వాత ఈ డబుల్ మీనింగ్ ఆపుతారా లేకపోతే లేదా అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. బూత్ బేబీ అని పెట్టా. బేబీ అనగానే మీకు అర్థమై ఉండాలి ఆ సినిమాలో నటి. సో ఈమె కాదు, రసవత్తరంగా కంటెంట్ ఇచ్చేటువంటి కంటెస్టెంట్లు వస్తున్నారు. చాలా బాగుండే సీజన్ అయితే అవుతుంది ఇది నా దృష్టిలో. కాకపోతే ఈ రివ్యూర్స్కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మనం గొడవలు పెట్టుకుంటే చూసే వాళ్ళకి బెట్టుగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. సో రివ్యూస్ ఎవరు కూడా ఇది ఎవరికి దోసిందో వాళ్ళు చెప్తారండి. అంతేగాని పర్ఫెక్ట్గా చెప్పాలి. నిజం ఎగ్జామా? సో నాకు దోసింది నేను చెప్తాను, వేరే వాళ్ళు దోసింది వేరే వాళ్ళు చెప్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ కొంతమందినే నెత్తినేసుకొని వాళ్ళకి మనమే ఏమంటారు జనాల్లో ఫేవరిజం వచ్చేటట్టు చేయడం, ఓట్లు వేసేటట్టు చేయడం, మ్యానిపులేట్ చేయడం ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చేయమని చెప్తున్నా ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు సంతోషం. సో ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు. మీ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్.